అందరికీ నమస్కారం. అందరికీ మరొక అద్భుతమైన 'ది ఫకీర్' పుస్తక పఠనము మరియు చర్చ. ఈ సెషన్స్‌కి అందరికీ స్వాగతం. మనకి బాబా ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తున్నారు. మరి ఇంకా ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో మనం చూసే ముందు ఒక్క నిమిషం ఆ బాబా దివ్య చైతన్యంతో అనుసంధానమై చక్కగా ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనకి లాస్ట్ సెషన్ వీక్ కూడా అందరికీ బాగా నచ్చి ఉంటుంది. నచ్చటం కంటే కూడా మన లైఫ్‌లో జరుగుతున్న దాని గురించి మనం చాలా ఆ కనెక్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో కానీ, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు కానీ. అట్లాగే మనకి ఈ చవాన్ అనే ఒక వ్యక్తి గురించి తన జీవితంలో ఏం జరుగుతోందో, ఎందుకు తనంత మదన పడుతున్నాడు, ఎందుకు రుద్ర దగ్గరికొచ్చి హెల్ప్ కోసం వచ్చాడు, ఇవన్నీ తన లైఫ్‌ని చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే మనకి మన లైఫే గుర్తొస్తూ ఉంది. అలాగే మనం కూడా దేని మీద మనకి ఎక్కువ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ అనే దాని మీద ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే అది ఏం కనిపిస్తుందో దాని మీద మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. దాని మీద పూర్తిగా దృష్టి పెట్టని ఇది కావాలి అని నేను అనుకుంటున్నాను కానీ am I really working towards that? దానికోసమే చేస్తున్నానా? ఎలా ఉంది నా నా గమనం ఎలా ఉంది అది చెక్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. అలాగే అతనికి తన కుటుంబమే ఇంపార్టెంట్. ఎంత మల్టీ మిలియనీర్ బిజినెస్ అనుకుంటున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు కానీ ఏదో ఒక చంచలత, ఏదో ఆందోళనతో సతమతం అవుతూ కుటుంబ సభ్యులు కూడా దూరం అయ్యే స్థితిలో ఉన్నప్పుడు రుద్ర దగ్గరికి వచ్చాడు. ఆ రుద్ర ఇదే టెక్నిక్ చెప్తాడు. జస్ట్ సీ వాట్ యు వాంట్. నీకేంటి ఇంపార్టెంట్ చూసుకో, దాని వైపే నువ్వు నడువు, ఏది పెట్టుకోవద్దు అని చెప్తే ఇంక తను చాలా ఇంప్రెస్ అయిపోయి ఏం ఏం చే హౌ డు ఐ నేను గ్రాటిట్యూడ్ ఆ ధన్యవాదాలు మీకు ఎట్లా తెలుపుకోవాలి అంటే నాకు కాదు, బాబానే ఇవన్నీ చేపిస్తున్నారు, బాబాకే ఎట్లా మీ ధన్యవాదాలు బాబాకి ఎలా చేరుతాయి అంటే హెల్ప్ ద పూర్. ఎవరైతే అవసరంలో ఉన్నారో ఏ విధంగా అయినా ఏది చూడకుండా జస్ట్ మీరు మల్టీ మిలియనియర్ చెయ్యగలరు కాబట్టి ఒక సంస్థని, ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్, ఒక ట్రస్ట్ ఏదన్నా ఫామ్ చేసి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి హెల్ప్ చేయటానికి, మెడికల్ హెల్ప్ కానీ, చదువుకి కానీ ఏదన్నా హెల్ప్ చేయమన్నారు. ఈ చవాన్ లైఫ్తో ఇది అట్లాగే మనకి ఒక చిన్న వృద్ధ దంపతులు వాళ్ళని కూడా కలుసుకున్నాము. పాస్పోర్ట్ వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు దట్స్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్, పాస్పోర్ట్ కోసం పోగొట్టుకొని ఎత్తుకుంటున్నారు, అది కూడా ఇక్కడ ఉంది అని చెక్ చేసుకోండి అన్నప్పుడు వాళ్ళకి దొరికినప్పుడు కూడా ఎలా మీకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి అంటే క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయమని చెప్తారు. అదేంటి అన్నప్పుడు వాళ్ళకి అప్పుడు కుటుంబంలో వాళ్ళ అల్లుడికి క్యాన్సర్ పేషెంట్ ఇట్లా సఫర్ అవుతున్నారు. సో అలాగా కూడా మన కర్మలని దైవం నివృత్తి చేసే ఉపాయం కానీ, ఆ మార్గం కానీ మనకి చూపిస్తారనమాట. ఇవన్నీ మనకి అందాలి, ఆ మార్గం ఏంటి అనేది మనకి తెలియాలి అంటే ఏం చేయాలి? మనం ఎన్ని ఎపిసోడ్స్ నుంచి నేర్చుకుంటున్నాం కదా, మన మనస్సుని చక్కగా శూన్యం చేసుకోవటం అంటే కుదరదు కానీ స్థిమితంగా అయితే కొంచెంసేపు ధ్యాన సాధన వల్ల ఇవన్నీ కూడా మనం చెయ్యగలం. ఇంపాసిబుల్ కాదు. అందరూ చేసి గురువులు అందరూ కూడా వాళ్ళ లైఫ్లో ఇవన్నీ మార్పులు తెచ్చుకునే మనకి చెప్తున్నారు. మనం కూడా అది ప్రాక్టీస్ చేసినప్పుడు వీ కెన్ సీ దోస్ చేంజెస్ ఇన్ మన లైఫ్లో కూడా. సో అది లాస్ట్ ఎపిసోడ్కి రివ్యూ. సో ఈరోజు ఇంకా బాబా ఏం చెప్తున్నారో చూద్దాం. రండి, పిలిచాడు రుద్ర. 3 కుటుంబ సభ్యులు లోపలికి వచ్చారు. 2 40ల్లో ఉన్నారు. వయస్సు, డబ్బుండి ప్రపంచమంతా తిరిగి వచ్చారు వాళ్ళు. వాళ్ళ కూతురు చాలా అందంగా ఉండి రుద్రను చూసి నవ్వుకుంటోంది. చాలామంది రుద్ర ఓ ఛానల్ అని తెలిసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అతను మామూలు మీడియం కాదు,
చాలామంది ఛానల్ లేదా మీడియం అనగానే ఓ పెద్ద తెల్లటి గడ్డమున్న ఓ ముసలాయన అనుకుంటారు. కానీ ఓ యువకుడు జీన్స్ వేసుకుని ఓ సాధువును చూడాలనుకుని వస్తే వాళ్ళు ఓ హిప్పీని చూస్తారు. రుద్ర నిజంగా చాలా అలసిపోయి ఉన్నాడు. అప్పటికే 7 సార్లు ఛానలింగ్‌లో కూర్చొని ఉన్నాడు. అందుకే మళ్ళీ అంటే అతని శరీరం, మనస్సు ఎదురు తిరుగుతోంది. అయినా మళ్ళీ కూర్చున్నాడు. తనకి మార్గదర్శకత్వం వహించమని, రక్షణనివ్వమని బాబాను, మాస్టర్స్‌ని ప్రార్థించాడు. మనమైనా అంతే కదా! ఎవరో చాలా యంగ్‌గా ఉండి ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే నమ్మలేం. మనం ఫస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఏదో కాషాయం వేసుకునో, లేపోతే ఇలా తెల్లటి గడ్డం పెట్టుకొని బాగా ఒక ఏజ్ అయిపోయి ఒక అనుభవశాలి అయిన ఒక వ్యక్తిని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అందరూ ఈయనను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈయనేమో చక్కగా గడ్డం చేసుకుని, జీన్స్ వేసుకుని, లాంగ్ హెయిర్‌తో ఒక హిప్పీలాగా కనపడతాడనమాట. ఇక్కడ ఈ దంపతులు వచ్చారు. బాగా డబ్బుంది. మరి ఓల్డ్ ఏమీ కాదు. వాళ్ళ అమ్మాయి కూడా టీనేజ్‌లో ఉంది. వీళ్ళు వచ్చారనమాట. ఆబ్వియస్‌గా వాళ్ళేమీ చెప్పకముందే ఫస్ట్ బాబా వాళ్ళ గురించి ఒక రివ్యూ చెప్పేస్తారు. తర్వాత ఏంటి అనేసి అడుగుతారు. అలాగే ఇక్కడ కూడా ఉన్నట్లుండి విషయాలు ఏవీ నీ విషయంలో సరిగ్గా ఉండటం లేదు చెప్పటం మొదలుపెట్టాడు రుద్ర. అవును. గత సంవత్సరం అన్నీ సవ్యంగానే జరిగాయి. కానీ ఈ 8 నెలలుగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అనుభవిస్తున్నాము చెప్పాడతను. ఒక్క దేవతకు నువ్విచ్చిన ప్రమాణాన్ని నువ్వు మర్చిపోయావు. కొన్ని విషయాలు అనుకున్నట్లుగా జరిగితే నీ కుటుంబంతో సహా ఆవిడ దగ్గరకు తీర్థయాత్ర చేస్తాను అని అన్నావు. ఆగాడు రుద్ర. లేదు, అలాంటి ప్రమాణాలను నేను విశ్వసించను ఆ వ్యక్తి అన్నాడు. మనం అందరం చాలామంది చేసే పని ఇదే. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఓ దేవుడా నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తానని మొక్కుంటాము. ఎన్నో చెప్పేస్తూ ఉంటాము. గుండు కొట్టించుకుంటానంటాము, లేకపోతే కొండెక్కి వచ్చేస్తాము అని చెప్తాము. ఇలాగా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తాము నీ కొండకి అంటాము. ఇంకేదో చెప్తూ ఉంటాము. అన్నీ చెప్తాము. కానీ కష్టం తీరి చక్కగా కుదురుకున్న తర్వాత స్థాయి చిక్కాక మర్చిపోతూ ఉంటాం. మనకి బాబా చరిత్రలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ మొక్కులు మర్చిపోతూ ఉంటారు. బాబా వచ్చి గుర్తు చేస్తారు. ఆయన దక్షిణ తీసుకునేది కూడా ఒక రీజన్ అదే అనమాట. వాళ్ళు మర్చిపోయిన మొక్కులు కానీ, వాళ్ళేదో తీరుస్తామని తీర్చలేకపోయినవి ఆయన అలాగా దక్షిణ రూపంలో తీసుకుని వాళ్ళని అసత్య దోషం నుంచి రిలీజ్ చేసేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ కూడా ఈయన ఒక దేవతకి ఏదో మొక్కాడు కష్టంలో ఉన్నప్పుడు. ఆవిడ దగ్గరకు వస్తానని, తీర్థయాత్ర చేస్తానని చెప్పాడు. కానీ అంతే, ఇంక మళ్ళీ మర్చిపోయాడు. అందుకే ఇబ్బందులు ఇప్పుడు ఒకటొక్కటి ఎదురు పడుతూ ఉన్నాయన్నమాట. రుద్ర కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించాడు. అదే సమాధానమే వచ్చింది. న్యాయపరమైన కొన్ని పేపర్లను చూశాడు. నేను కొన్ని న్యాయపరమైన పేపర్స్ చూస్తున్నాను. దీని గురించి ఏమైనా మీకు స్ఫురిస్తోందా? అడిగాడు రుద్ర. ఒక్కసారిగా ఆ స్త్రీ ఉలిక్కిపడి శ్వాస తీసుకోవడం మర్చిపోయిందా అనిపించింది. ఆ వ్యక్తి నిటారుగా అయ్యాడు. ఆ అమ్మాయి మొదటిసారి రుద్రని కుతూహలంగా చూడటం మొదలుపెట్టింది. మీరు ఆ దేవతకు ప్రమాణం చేశారు. మీరంతా ఆ న్యాయపరమైన విచారణల నుంచి, అంటే లీగల్ ఎంక్వైరీస్ నుంచి బయటపడితే, ఎందుకంటే అవి మీ బిజినెస్ పేరు ప్రతిష్టలను దెబ్బతీసేవిగా ఉన్నాయి కాబట్టి. వాటి నుంచి ముక్తి లభిస్తే మీ కుటుంబంతో సహా వైష్ణవీదేవి దగ్గరకు వస్తానని మొక్కారు. నిజానికి మీ తల మీద వెంట్రుకలు తీసేస్తానని అనుకున్నారు చెప్పాడు రుద్ర. మనం ఇక్కడ చెప్పుకున్నాం. హెయిర్ ఇచ్చేస్తాము అన్నీ ఇలా మొక్కుంటాం. వైష్ణవీదేవి దగ్గరికి వస్తానని మొక్కున్నారు వీళ్ళు. కానీ దేనికని ఒక లీగల్ ఇష్యూస్‌లో ఇరుక్కుపోయి వాటి నుంచి బయటకొస్తే ఆ తల్లిని దర్శించుకుంటామని అనుకున్నారు. అక్కడి నుంచి బయటకొచ్చేశారు. చక్కగా సంపాదించుకున్నారు. అన్నీ ప్లేసెస్ చూస్తూ ఉన్నారు. విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది మాత్రం పక్కన పెట్టేశారనమాట. అదే ఇక్కడ రుద్రకి కనపడుతోంది. బాబా చెప్తూ ఉన్నారు ఆయనకి. మై గాడ్! మై గాడ్! అవునవును. నేనెలా మర్చిపోయానబ్బా! అన్నాడా వ్యక్తి. దేవి మీ ప్రమాణాన్ని మీకు గుర్తు చేయాలని కూడా ప్రయత్నించింది. ఎలా అంటే,
గత 1.5 సంవత్సరంగా మీ జుట్టు బాగా ఊడిపోతోంది. దాంతో పాటు జుట్టు పెరగడం కూడా ఆగిపోయింది అన్నాడు రుద్ర. ఓహ్! అందుకా జుట్టు తెగ ఊడిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. మనకు మొక్కులు తీర్చకపోతే దేవుడు శాడిస్ట్ లాగా మనల్ని హింసించడు. ఆయన మనకి చాలా హింట్స్ ఇస్తాడు. ఓకే. నువ్విక్కడ ఈ మాట చెప్పావు, కానీ ఇది తీర్చలేదు. అదంతా తీర్చకపోతే మనకి అసత్య దోషం అనేది వస్తుందనమాట. మనం మళ్ళీ దాన్ని తీర్చటానికి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి ఆ లోపల పోయామంటే. కాబట్టి దేవతలు గుర్తు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి హింట్స్ ఇస్తూ ఉంటారు. కానీ మనం అయి పట్టుకోము. వాటి బదులు ఇంకా ఏదో సమస్యలొస్తున్నాయి అనేసి బాధపడుతూ ఉంటామనమాట. ఇక్కడ కూడా ఆయన వెంట్రుకలిస్తానని మొక్కున్నాడు. కానీ ఇవ్వలేదు, వెళ్ళలేదు. సో, ఆ తల్లి గుర్తు చేస్తుంది. ఆయనకు హెయిర్ ఊడిపోతుంది మెల్లమెల్లగా. అది కూడా తెలుసుకోవట్లేదు కానీ ఆయన ఏదో జరుగుతోంది. ఎందుకని ఊడిపోతోందా అనుకుంటున్నాడు కానీ, ఇలా గాని ఆమె ఎంత చక్కగా అసలు ఆహ్, గుర్తు చేస్తోందో చూడండి అమ్మవారు. ఓ లీగల్ ఎంక్వైరీలో మా పేరు గనక రాకపోతే అందరం ఆ దేవత దగ్గరకు వస్తామని నేను గుండు గీయించుకుంటానని అనుకున్నాను. నిజమే. ఈ ప్రమాణాన్ని కొన్ని సంవత్సరాలకు ముందు తీసుకున్నాను. నేనా ప్రమాణాన్ని మర్చిపోయినందుకే నా పనుల్లో జరుగుతున్నవన్నీ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని చెప్పాలనుకుంటున్నారా? అవును. రుద్ర. ఇదేమీ బాగాలేదు అరిచాడు ఆ వ్యక్తి. ఏదైనా నిజం చెప్తే ఒప్పుకోరుగా? బాగుండటం, బాగోలేకపోవటం గురించి మీరేమీ మాట్లాడనక్కర్లేదు. మీరు మీకు డబ్బు ఇచ్చిన వారి పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నారు. మీలాగా ఆ విశ్వమాత మీ పట్ల అలా కఠినంగా ఉండనందుకు మీరు ఆవిడ పట్ల కృతజ్ఞులుగా ఉండండి అన్నాడు రుద్ర. ఆ వ్యక్తి ముఖం కోపంతో ఎర్రగా కందగడ్డలా మారింది. ఇంతలో అతని భార్య తమాయించుకుని పెదాలపైకి నవ్వు తెచ్చుకుంది. అసలు ఒప్పుకోవట్లేదు చూడండి ఇక్కడ ఈయన. ఇదేమీ బాలేదని అరిచేస్తూ ఉన్నాడు. ఎదురుగా బాబా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అరిచేస్తున్నాడు. అంటే అంత కోపం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. తనకి దానివల్లనే ఇబ్బందులొస్తున్నాయి అనేది. వెంటనే ఆయన వైఫ్ రియలైజ్ అయింది. ఓకే. ఆయన కోపంగా ఉన్నా కూడా చేసిన తప్పు ఆమె తెలుసుకుని, ఆమె రియలైజ్ అయ్యి చెప్తోంది. మీరు నా భర్తను క్షమించాలి. ఆయన మీతో అలా మాట్లాడి ఉండకూడదు. మేము తీర్థయాత్రకు వీలైనంత త్వరగా వెళ్తాము. బాబా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది అని ఆగిందామె. ఆమె ఏదో వేరే అడగాలనుకుంటోంది. అంటే మీరు బాబాని ఏమైనా అడగాలనుకుంటున్నారా? అడిగాడు రుద్ర. అవును. నేను బాబాను అడగాలనుకుంటున్నది మేము మా అమ్మాయిని అమెరికాకు పంపవచ్చునా అని అన్నదామె. ఆమెకి 19వ సంవత్సరం వచ్చే వరకు పంపవద్దు. ఆమెకు యాక్సిడెంట్ల బెడద ఎక్కువగా ఉంది. ఆమె అక్కడ ఓ పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేల ఆమెకి సురక్షితమైన ప్రదేశం అన్నాడు రుద్ర. అవును. మా అమ్మాయికి ప్రమాదాలు ఎక్కువే జరిగాయి. పోయిన వారమే ఆమె కొత్త వెహికల్‌తో పాటు ప్రమాదానికి గురయ్యింది అన్నదామె. బాబా ఆమెని పోయిన సంవత్సరం కూడా మరో యాక్సిడెంట్ నుండి రక్షించాడు అన్నాడు రుద్ర. అవును. ఆ సమయంలో నేను చనిపోయాననే అనుకున్నాను అంది ఆ అమ్మాయి. నువ్వు కొద్ది రోజుల్లో నీ 18వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నావు అన్నాడు రుద్ర. అవును. వచ్చే నెలే అంది ఆ అమ్మాయి. అంటే నువ్వు మరో సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. నువ్వు ఇక్కడే ఉండడం మంచిది అన్నాడు రుద్ర. ఆ అమ్మాయి ఒకసారి రుద్ర వంక చూసి వాళ్ళ అమ్మానాన్నల వైపు చూసింది. ఓకే. నాకు 19 ఏళ్ళు వచ్చే వరకు ఆగుతాను అంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు షాక్‌తో గుడ్లప్పగించారు. ఎందుకంటే అంత త్వరగా ఆ పిల్ల ఒప్పుకుంటుంది అనుకోలేదు వాళ్ళు. ఆమె డిజైనింగ్‌లో శ్రద్ధ పెడుతుంది. ఆమెకి అందులో బాగా నైపుణ్యం ఉంది. డిజైనింగ్ కానీ, న్యాయశాస్త్రం కానీ చెప్పాడు రుద్ర. వచ్చే నెల వరకు మేము వైష్ణవీదేవి వద్దకు వెళ్ళలేము. ఎందుకంటే ఈ శుక్రవారమే మేము ఫ్రాన్స్‌కు వెళ్తున్నాము. తిరిగి వచ్చాక వెళ్ళవచ్చా? అడిగింది తల్లి. సరే అలాగే వెళ్ళండి. అలాగే మీరు ఫ్రాన్స్‌కు వెళ్ళే ముందు పేదవాళ్లకు అన్నదానం చెయ్యండి సూచించాడు రుద్ర. ఓ వృద్ధాశ్రమానికి మేము డబ్బులు ఇవ్వవచ్చునా? వాళ్ళు ధాన్యం తీసుకుని అక్కడ నివసించే వృద్ధులకు వండి పెడతారు. మేము నెలకు సరిపడా ఆహార ధాన్యాలను పంపిస్తాము అంది ఆమె.
వాళ్ళ కూతురు గురించి అడిగారు. చక్కగా చెప్పారు. ఇంకొక 1 ఇయర్ ఆగి ఆమెని ఓవర్‌సీస్‌కి పంపించమని చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా వెంటనే ఒప్పుకుంది. అంటే వాళ్ళకి వెంటనే నమ్మకం కుదిరింది. వాళ్ళకి జరిగే సంఘటనలన్నీ రుద్ర చెప్తూ ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఫ్రాన్స్‌కి కూడా ఆల్రెడీ మళ్ళీ ట్రిప్ పెట్టుకున్నారు. ఇంకా ఈ ప్లేస్‌కి అక్కడి నుంచి వచ్చాక వెళ్తారు. కానీ ఆ టైంలో కూడా వాళ్ళకి మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా రుద్ర వాళ్ళకొక సొల్యూషన్ చూపిస్తూ ఉన్నాడనమాట. వృద్ధాశ్రమానికి వాళ్ళకి అంటే పేదవాళ్ళకి ఏదో రకంగా అన్నదానం చేసి వెళ్ళండి. ఆ రకంగా మీరు ఆ ట్రిప్ నుంచి కూడా సేఫ్‌గా వచ్చేయగలుగుతారు అన్నట్టు. మంచిది. ఇంకేమైనా అడగాలా? అన్నాడు రుద్ర. దయచేసి మా అమ్మాయి గురించి రక్షణ వహించమని బాబాకు చెప్పండి. ఆమెకు ఎప్పుడూ ఏవో ఒకటి యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. ప్రాధేయపడింది ఆ తల్లి. అక్కడ వెలిగించిన ఎన్నో అగరబత్తీల బూడిదను రుద్ర ప్రోగు చేశాడు. దాన్ని ఓ గిన్నెలోకి తీసుకున్నాడు. చేతితో కొంచెం తీసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. ఆపై దాన్ని ఆ అమ్మాయికి ఇచ్చాడు. దీన్ని ఓ చిన్న ఎర్రటి గుడ్డలో పెట్టుకో. దాన్ని నీ పర్సులో పెట్టుకో. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడల్లా దాన్ని నీ వెంట తీసుకుపో. ఏం చేస్తావా? అడిగాడు రుద్ర. తప్పకుండా అంది ఆ అమ్మాయి. చాలా వరకు బాబా యొక్క ఊది లేనప్పుడు బాబా యొక్క భక్తులు ఇలానే చేస్తూ ఉంటారనమాట. ఆయన దగ్గర వెలిగించినటువంటి ఆ అగరబత్తీలకు రాలిపడిన ఆ బూడిదనే బాబా నామం స్మరించి బాబా ఊదీగా పెట్టుకుంటారు. అది ఆ నమ్మకం మెయిన్‌గా మనం ఏది పెట్టుకున్నామని కాదు. నమ్మకంతో రక్షించబడతారనమాట వాళ్ళు. నీకు 19వ ఏడు వచ్చే వరకు దీన్ని నువ్వు ఉంచుకో. ఆపై నీకు ఇష్టమైతే నీ దగ్గర ఉంచుకో. లేకపోతే సముద్రంలో వెయ్యి అన్నాడు రుద్ర. ఆ అమ్మాయి నవ్వి నమస్కారం చేసింది. ఆమె తల్లి రుద్ర పాదాలు తాకి నమస్కారం చేసింది. ఆ వ్యక్తి తలూపి గదిలోంచి వెళ్ళిపోయాడు. రుద్ర గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు. మండే ఆ కాంతినే చూస్తూ ఉండిపోయాడు. తనను తాను శుభ్రం చేసుకోవడానికి, తన రక్షణకు ప్రార్థన చెప్పుకున్నాడు. ఎంతో నీరసం అనిపించింది. సిగరెట్ వెలిగించాడు. గంటకు పైగా సోఫాలో వాలిపోయి వరండాలో నుండి సముద్రాన్ని చూడసాగాడు. తాను బ్లాండీ అని పేరు పెట్టిన ఓ కుక్క రుద్రను సమీపించింది. ప్రేమతో చూసింది. సోఫా ప్రక్కనే కూర్చుండిపోయింది. ఇద్దరూ కలిసి సముద్రాన్ని చూడసాగారు. ఆ రోజు ఆల్రెడీ రుద్ర 7 సార్లు ఛానలింగ్ చేశాడు. అంతమంది వచ్చారు ఆయనని విజిట్ చేయటానికి. అంత చేసిన తర్వాత ఆ నీరసం అనేది ఉంటుంది. బాబా చెప్పారు కదా! వాళ్ళ యొక్క నెగెటివ్ ఆరా అనేది కాస్త ఎఫెక్ట్ అవుతది ఛానలింగ్ చేసే వాళ్ళకి అని. ప్రతిసారి కూడా ఆయన మళ్ళీ ధ్యానం చేసి, ఆ విశ్వమాత ఒడిలోకి వెళ్ళి శుభ్రం చేసుకున్నా కూడా ఆయన ఇంకా చాలా టైర్డ్ అయిపోయాడు అన్ని సార్లు. బాబా శక్తిని కూడా భరించాలి కదా! ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ క్లీన్సింగ్ ప్రాసెస్‌ని చేసుకొని అలా రిలాక్స్ అవుతూ ఉన్నాడనమాట. ఆయన దగ్గర ఎప్పుడు కుక్కలు ఉంటాయి కాబట్టి బ్లాండీ ఆ కుక్క వచ్చి ఆయన దగ్గర హ్యాపీగా కూర్చుని ఉంది. సేత్ జీవన్ వెంట వచ్చిన అమ్మాయితో రుద్రని కలవడానికి వచ్చాడు. ఆ అమ్మాయి సాయిబాబా ఫోటోనే చూస్తోంది. మీకు గుర్తున్నారో లేదో సేత్ అనేది మన ఫస్ట్‌లో అసలు యాక్చువల్ ఛానలింగ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన వ్యక్తి. తనతో పాటు ఒక యువ జంటని తీసుకొస్తారు. అతను చనిపోతాడు అని అక్కడ కర్మ నివృత్తి చేయటానికి యాక్సిడెంట్ ద్వారా వెంటనే అతను చనిపోతాడు. ఇన్‌స్టెడ్ ఆఫ్ సఫరింగ్ పారాలిసిస్ వచ్చి సఫరింగ్ కంటే అక్కడ వచ్చింది సేత్ అనే మాట. ఆ వ్యక్తి. జీవన్ అంటే మేబీ అక్కడ ఆ పేరు రాలేదు. ఐ థింక్ ఆ యువ జంటలో ఆహ్, ఆయన పేరు జీవన్ అనుకుంటా. ఆ జీవన్ వెంట వచ్చిన అమ్మాయితో రుద్రని కలవడానికి వచ్చాడు. ఇప్పుడు అమ్మాయిను తను వచ్చారనమాట. ఆ అమ్మాయి సాయిబాబా ఫోటోనే చూస్తోంది. రుద్ర దీర్ఘంగా శ్వాస పీల్చుకొని తన శరీరాన్ని, మనస్సును, శ్వాసను, ఆత్మను బాబా ఎనర్జీలు ప్రవహించడానికి గాను సిద్ధంగా ఉంచుకున్నాడు. ఇంకంతే తను మళ్ళీ కొంచెం ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళినట్టు చేస్తేనే బాబాని ఇన్వైట్ చేసుకొని మళ్ళీ ఆ ఛానలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయగలడు. సేత్ క్రితం రోజు రాత్రి రుద్రని కలిసి సేత్ మేనల్లుడు జీవన్ వారం క్రితం చనిపోయిన సంగతి చెప్పాడు. మనం అక్కడ చూసాం కదా! ఇంక తొందరలో చనిపోతాడు అని. జీవన్ కారు ఓ బస్సును గుద్దుకొని
జీవన్ అక్కడికక్కడే చనిపోయాడు. అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అయ్యారు. కేవలం 15 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. ఇదే అప్పుడే చెప్పారనమాట. రుద్ర, బాబా రుద్ర ద్వారా చెప్పింది ఇదే. యాక్సిడెంట్ ద్వారా పోతాడు అని. రుద్ర తన ఎదురుగా కూర్చున్న అమ్మాయిని చూశాడు. నిండా 20 సంవత్సరాలు లేవు. అతడు బ్రతికుంటే బాగుండేది అనుకున్నాడు రుద్ర. తనలో బాబా ఎనర్జీ ప్రవహించడం గమనించాడు. ఆ ఎనర్జీ ప్రకంపనాలు రుద్ర సృష్టి మొత్తంతో అనుసంధానమయ్యేలా చేశాయి. అది ఓ వింత అనుభూతి. జీవన్ ఇంకో 50 సంవత్సరాలు బ్రతకాల్సి ఉంది. అతని జాతక చక్రంలో తన 78వ సంవత్సరంలో శరీరాన్ని వదిలివేస్తాడని ఉంది. కానీ జాతక చక్రంలో లేనిదేంటంటే 50 సంవత్సరాలకు పైగా అతడు పక్షవాతంతో మంచం మీద ఎన్నో అనారోగ్య సమస్యలతో బ్రతకాల్సి ఉంది. జీవన్కి తెలుసు ఆ సంగతి. అతడు 4 రోజులకు చనిపోతాడనగా ఆ సంగతి నీకు చెప్పాడు. ఆగాడు రుద్ర. ఇదంతా కూడా ముందు అంత ప్లాన్ ప్రకారం ఇట్లాగే జరిగింది. కానీ అప్పుడే చెప్పారు కదా! అంత లాంగ్ సఫరింగ్ కంటే కూడా ఇదే తనకి మంచిది. తన ఆత్మ అందుకనే ధ్యానం కూడా చేయమన్నది. ఎందుకంటే ఆ పీస్‌ఫుల్ డెత్ అండ్ అలాంగ్ విత్ దట్ నెక్స్ట్ లైఫ్ కూడా ఇంకా ఉన్నతంగా వెళ్ళటానికి బాబా అలా సహాయం చేశాడనమాట జీవన్‌కి. జీవన్‌కి తెలీదు. సేత్‌కి తెలుసు. అండ్ ఇప్పుడు ఆ 4 రోజుల్లో చనిపోతాడనగా ఆ సంగతి నీకు చెప్పాడు. ఆగాడు రుద్ర. జీవన్‌కి ఎప్పుడు తెలిసిందో అనేది చూద్దాం ఇప్పుడేం చెప్తారో. కళ్ళు చెరువులయ్యాయి ఆ అమ్మాయికి. వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతని గురువు స్వామి అక్కల్కోట మహారాజ్. జీవన్ రోజుకి 2 గంటల ప్రార్థన మొదలుపెట్టాక 4వ రోజు కలలో కనిపించారు. జీవన్ రోజు మొత్తం నూనె దీపాలు వెలిగించాడు. ఎన్నో ధర్మ కార్యాలు నెరవేర్చాడు మాస్టర్ చెప్పినట్లు. అతని సంపాదనలో 5% అవసరంలో ఉన్న పేదల కోసం వినియోగించమని మేం చెప్పాము. అతను 10% ఇచ్చాడు. కాశ్మీర్లో 25 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారికి తిండి, బట్ట, చదువు, వైద్యం మొదలైనవన్నీ చూడటానికి ఓ ట్రస్టును ఏర్పరిచాడు. చూసారా చక్కగా రుద్ర ఏం చెప్పాడో, అంటే బాబా ఏం చెప్పారో రుద్ర ద్వారా ప్రతి ఒక్కటి ఫాలో అయ్యాడనమాట. 5% ఇవ్వమంటే ఇంకా మా పెద్ద మనసుతో 10% ఇచ్చాడు. అదే మరి విశ్వాసము, శరణాగతి మనం మాట్లాడుకునేదంటే ఇదే. ఏమి క్వెషన్స్ లేకుండా, ఏమి మనసులో వేరే థాట్స్ పెట్టుకోకుండా ఇట్లా చేసుకుంటూ వెళ్ళటమే. అలాగా రోజు 2 గంటలు ధ్యానం చేయమని చెప్పినందుకే, ఆ ధ్యానం వల్లనే అక్కల్కోట స్వామి ఈయనని కలలో అవును. మాట్లాడగలిగాడు. అంటే అది ఈయన తెలుసుకోగలిగాడు. హ్మ్. యాహ్! యాహ్! ఆ పిల్లల నుంచి వచ్చిన ఆశీస్సులు, వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆశీస్సులు, ఆత్మ తలాల నుండి అందిన ఆశీస్సులు జీవన్‌కు వేల రెట్లు సహాయపడ్డాయి. మిగిలినవన్నీ స్వామి అక్కల్కోట్ మహారాజ్ చూసుకుంటారు. ఆయన జీవన్‌ను ఎలాంటి లోకానికి తీసుకువెళ్లారంటే, అక్కడ అంతా దయ, ప్రేమ నిండి ఉండి, ఆధ్యాత్మికంగా తాను ఎదుగుతూ, భౌతిక తలంలో ఉండే ఎంతో మందికి భౌతికంగా, ఆధ్యాత్మికంగా సహాయపడగలుగుతున్నాయి. తాను సంపాదించిన ఆస్తులన్నీ నీకోసం వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ డబ్బు నీకు, నీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. నువ్వో ముఖ్య ఉద్దేశ్యం కోసం భూమి మీదకు రప్పించబడ్డావు. ఇప్పుడంటే టెంపరరీగా ఆ రియాక్షన్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. కానీ తను ఎందుకు ఇంకా లాంగర్ అతను చనిపోయినా సరే ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినది. యంగ్ ఏజ్‌లో ఆ చిన్న పిల్ల అది తీసుకుంటోంది అంటే చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు మనకి బయట చూసేదంతా కూడా సూయిసైడ్స్ అని ఆహ్, లా అది ఎట్లా తీసుకుంటున్నామంటే మనం మనసులోకి తొందరగా అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం. మనకి కోవిడ్ దగ్గర అది జరిగినప్పుడు ఆ పాండమిక్ వచ్చినప్పుడు ఎంతో జన నష్టం జరిగింది. ఎంతోమంది కుటుంబాలు ప్రాణ నష్టం, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని లూజ్ అవ్వటం చూసాం మనం. చాలా దగ్గరగా చూసాము. మనందరం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు చెప్తున్నారదే. మనం ఒక దైవాన్ని నమ్ముకున్నాం. ఇక్కడ అక్కల్కోట మహారాజుని నమ్ముకున్నాడు అతను. ఆహ్, హ్మ్, చెప్పేదేంటంటే, ఇప్పుడు ధ్యానం కానీ, దాన ధర్మాలు అన్నీ చేపించారు కాబట్టి, ఉన్నత లోకాల్లోకెళ్లారు. అక్కడంతా ఉన్నది ప్రేమే.
సో అంత ఉన్నతంగా వెళ్ళినప్పుడు తనకి తను హెల్ప్ చేసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం భూలోకంలో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఆత్మలోకాల నుంచి హెల్ప్ అందుతుంది. ఇక్కడ ఎవరైతే మంచి ప్రవర్తనలో, ధర్మ మార్గంలో, ఈ సాధనలో ఎవరన్నా ఉన్నారు అంటే అక్కడ ఆత్మతలాల్లో నుంచి కూడా మనకి హెల్ప్ అందుతుంది. మనం గమనించుకోవాల్సింది అదే. ఆహ్, మనం నిత్యం ఆ సాధన అందుకే ఇంపార్టెంట్. మనం ఇయన్నీ ప్రాక్టీస్ చేయాల్సింది. తొందరగా వాటిలోంచి బయటికి వస్తామనమాట. నీ జీవితం అంతా ప్రమాదాల బారిన పడ్డ పిల్లలకు, పక్షవాతం బారిన పడ్డ పిల్లలకు రక్షణ కల్పించడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం ద్వారా నువ్వు జీవన్‌కు మరింత దగ్గర కాగలుగుతావు. నువ్వు చేసే ఈ సేవ అవసరంలో ఉన్న వాళ్లకు నువ్వు చేసే ఈ సేవ భగవంతుడికి చేసే సేవయే. నీ ప్రేమే నీ దైవం. మరి ప్రేమ స్వరూపమే కదా దైవం. మనం ఆయన వీళ్ళ పక్కన వాళ్ళ ఆప్యాయతని కోల్పోతాము. వాళ్ళ స్పర్శని కానీ, వాళ్ళ మాటని కానీ అన్నీ కోల్పోతాం కానీ, వాళ్ళు ఏ గోల్‌తో అయితే జీవించారో, వాళ్ళ లక్ష్యాన్ని గనక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, వాళ్ళకెంతో మేలు చేసి ఇంక వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆత్మతలాల్లో. అలా కాకుండా మనం వాళ్ళని తలుచుకుంటూనే ఏడుస్తూ ఉంటే, ఆత్మలు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరనమాట. ఆత్మతలాల్లో కూడా వాళ్ళు కూడా ఆహ్, ఆ లో ఫ్రీక్వెన్సీ ఆ వైబ్రేషన్ కూడా మారిపోతుంది వాళ్ళకి. అంటే కొంత ఆ గ్రీఫ్ రియాక్షన్ అందరికీ ఉంటుంది. కానీ అందులో నుంచి బయటపడి ఆళ్ళు ఏ లక్ష్యంతో ఉన్నారో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే గనక అది వాళ్ళతో కనెక్టెడ్‌గా ఉన్నట్టే అని చెప్తున్నారు. నీ యొక్క ఆర్థిక అవసరాలను మేం చూసుకుంటాం. నువ్వు జీవన్‌ను గాయపడి బాధపడే వారిలో చూసుకో. వాళ్లకు నీ ప్రేమను పంచు. జీవన్ నీతోనే ఉన్నాడు. నీ ఉద్వేగాలను నువ్వు కంట్రోల్‌లో పోతే నీ ప్రకంపనలు మళ్ళీ అతడికి కిందకి లాగివేస్తాయి. ఇదే ముందే చెప్పుకున్నాం దీని గురించి. కానీ నువ్వు నీ బాధను, దుఃఖాన్ని వాళ్లకు సేవ చెయ్యడానికి ఉపయోగిస్తే జీవన్ నీతో కలకాలం ఉంటాడు. అతను కూడా ఆధ్యాత్మికంగా ఎదిగి నీ ద్వారా అతను కూడా అవసరంలో ఉన్న వాళ్లకు సేవ చేయగలుగుతారు. అంటే ఆ ఎనర్జీ వాళ్ళకి కూడా ఇంకా ఆత్మలోకాలకెళ్ళిపోయారు. ఇంకేది అనుకోక్కర్లేదు. మనం రిలీజ్ చేసే ప్రతి ఆలోచన కూడా సమస్త విశ్వానికి ఎంతో ముఖ్యం అది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేయి మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అండ్ ఇంకా బియాండ్ ఆత్మతలాల్లో ఉన్న ఆత్మలకి అంటే మొత్తం సమస్త విశ్వానికి ఎంతో ముఖ్యమైనది. మనం రిలీజ్ చేసే ఒక్క మంచి ఆలోచన. అలాగే చెడు ఆలోచన కూడా సముద్రం అదే ఆ పాయిజన్‌ని మనం రిలీజ్ చేస్తున్నట్టే. అదే గమనించుకోవాలి మనం. దీనికోసం నువ్వు నీ ఎమోషన్స్‌ను అదుపులో ఉంచుకోగలగాలి. ఓపెన్‌గా ఉండాలి. భూమి మీద వేటగాళ్ళు, వేటాడబడేవాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. నీలో నిండుగా భగవంతుని నింపుకో. స్వార్థం లేని ప్రేమను నింపుకో. అప్పుడు నువ్వు దేవుని నీడవు అవుతావు. సముద్రంలోని అలల్లా నువ్వు సముద్రమే అవుతావు. మేము జీవన్‌ను ఇక్కడికి పిలుస్తాం. అతడే నీకు సేవ చేసే పద్ధతిని చెబుతాడు. మిగతాది నువ్వు పూర్తి చెయ్యవచ్చు. నువ్వు శాంతితో జీవిస్తే అతడు కూడా ఆ లోకాల్లో శాంతితో ఉంటాడు. ఆపాడు రుద్ర. ఇక్కడ చక్కగా మనకి భగవద్గీతలో కూడా ఇట్లాగే ఉపమానం చెప్తారనమాట. సముద్రము, ఆ సముద్రపు అలలు మనం ఎప్పుడైతే ఏం చెప్పారక్కడ పూర్తిగా నీ లోపల ప్రేమని నింపుకో. అంటే నీ మనసు అంతా చంచలతతో కానీ, ఇప్పుడు ఈ అంత ఏడుస్తూ ఆందోళనగా కాకుండా ప్రేమని నింపుకో. యాక్సిడెంట్‌కి గురైనాళ్ళు కానీ, ఎవరికన్నా సహాయం కావాల్సిన వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు, ప్రేమతో నువ్వు నింపుకున్నప్పుడు దేవుడి నీడవవుతావు. యూ విల్ బీ ద షాడో ఆఫ్ పరమాత్మ నీడలో మనం అదే చెప్పుకునేది. మనకి సాంఖ్యయోగంలో కూడా పరమాత్మ ప్రతిబింబాలం అని చెప్పుకునేది అందుకే అన్నమాట. ఎప్పుడు ఆ ప్రతిబింబం అనేది ప్యూర్‌గా ఎప్పుడు కనిపిస్తుందంటే, మనకి ఈ చంచలత ఇవన్నీ పక్కకు వెళ్ళినప్పుడే. అప్పుడేమవుతుందంటే సముద్రం అలల్లా కాకుండా మనమే సముద్రం అయిపోతాం. అంటే ఏంటంటే, మనం ఇంకా పరమాత్మలో లయమైపోతాం అన్నమాట. ఆ స్థితికి వెళ్ళిపోతాం. అది ఇప్పుడు చెప్తున్నాడు రుద్ర. జీవన్ని ఇక్కడికి పిలుస్తాము. అంటే ఆ ఛానెలింగ్ ద్వారా అది పిలిచినప్పుడు జీవనే నీతో మాట్లాడిస్తే నీకు అది కూడా స్థిమితంగా ఉంటుంది కదా! దట్ మేక్స్ ద అదర్ పర్సన్ ఫీల్ సో అది ఒక రిలీఫ్ వస్తుంది. అది కూడా చేస్తున్నారు వాళ్ళు.
ఒకసారి బాబా ఫోటో కేసి చూసి రుద్రను చూసిందామె. అతను లేకుండా నేను జీవించలేను. నేను కూడా చనిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నన్ను నేను చంపుకోవాలనుకుంటున్నాను అందా యువతి. ఈ ఎపిసోడ్ని మీకు చాలా మందికి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ లూజ్ అయిన వాళ్ళు ఉండి ఉంటారు. డెత్ అనేది ఇట్స్ అ కామన్ ప్రతి ఫ్యామిలీలోనూ. కానీ ఎవరైతే ఆ గ్రీఫ్ రియాక్షన్తో ఉన్నారో, రీసెంట్గా చనిపోయి అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం అన్న వాళ్ళకి ఈ మాటలు చాలా హెల్ప్ చేస్తాయి. దయచేసి విని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మాటలే మనం బయట ఎక్కువ వింటా ఉంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతాను, అది అట్లా వస్తాయి ఆలోచనలు మనకి, తన దగ్గరికి వెళ్ళిపోతాను అని. నిన్ను నువ్వు చంపుకోవటం ద్వారా నువ్వు అతన్ని కలుసుకుంటావని గ్యారంటీ ఇవ్వలేనమ్మాయి. గుర్తుంచుకో, తనను తాను చంపుకోవడం వల్ల నీ ఆత్మ తన బాధను తాను పడాలి. ఏ కారణం వల్ల నువ్వు ఆత్మహత్య చేసుకుంటావో ఆ కారణం ఆత్మతలంలో కూడా నీతో పాటు ఉంటుంది. ఇది చాలా లోతైన ఆత్మతత్వ జ్ఞానం ఇక్కడ. ఎవరి ఆత్మ, ఎవరి సోల్ జర్నీ వాళ్ళదే. ఈ ఫిజికల్ లైఫ్లో మనం భార్యాభర్తలుగా కానీ, ఒక సిబ్లింగ్స్గా కానీ, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఇల్లే కదా మనకి క్లోజ్గా ఫీల్ అయ్యే మన పిల్లలు కానీ, చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉండేది మన చుట్టూతో ఉన్న వాళ్ళతో. కానీ ఇది ఈ నాటకం మాత్రమే. ఇది ఒక సినిమా అనుకుంటే, ఇప్పుడు ఈ సినిమాలో మనం ఒక పాత్ర పోషిస్తున్నాం. అమ్మ పాత్ర, ఒక తల్లి పాత్ర, ఈ కూతురు పాత్ర, వాటెవర్. అన్నీ అయిపోయిన తర్వాత ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఇట్ గోస్ ఇంటూ ఆ జన్మలో వాళ్ళు ఏం చేసుకున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఆత్మతలాల్లో ఏ తలంలోకి వెళ్తారో అనేది అది డిసైడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను చనిపోతే నా భర్త కూడా నాతో పాటు అదే లోకానికి వస్తాడా అంటే లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ తన సోల్, తన ఎంతవరకు ఈ లైఫ్లో ఏమి సాధన చేశారు. మనం 100 ఎకరాలు కొన్నామా, మిలియన్స్ గడించామా అని బట్టి కాదు. ఎంత మనం సాధన చేసామా, ఎంత దైవాత్మ అంటే ఆ ప్యూర్గా ఉన్నామా, ఆ సోల్ జర్నీలో ఒక చిన్న ముళ్ళు కదిలిందా అంటే అది డిసైడ్ చేస్తుంది మనం ఏ లోకానికి వెళ్ళాలి అనేది. ఇక్కడ చచ్చిపోయి నేను పైన కలుస్తానంటే అట్లా ఉండదు అది. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటి అంటే, ఆ కారణం అనేది ఆత్మతలంలో కూడా నీతో పాటు ఉంటుంది. మనకున్న దేహాలు 3. ఈ పైకి కనిపించే భౌతిక శరీరము, లోపల ఉన్న సూక్ష్మ శరీరము, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న కారణ శరీరము. మనం ఈ ఔటర్ లేయర్ వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఆ 2 మనతో పాటు మనతో ఆత్మ తీసుకువెళ్తుంది పైలోకాలకి. అందులో ఈ సూక్ష్మ శరీరంలో మనం ఏదైతే ఇప్పుడు కోరికలతో ఉన్నాం, నాకు చాలా ఏదో ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని ఉంది, కానీ ఆ కోరిక తీరక ముందే ఏదో యాక్సిడెంట్లో చనిపోయాను అనుకుంటే, ఆ తీరని కోరికలు కానీ, తీరని భయాలు, చాలా మితిమీరిన భయాలు కానీ, ఎటువంటి భావోద్వేగాలు మన దేనికైతే అటాచ్ అయిపోయి ఉన్నామో అది సూక్ష్మ శరీరంతో పాటు మనం తీసుకెళ్తాం. దానికి కారణాలున్న కారణ శరీరం కూడా తీసుకెళ్తాం. ఈ 2 మనం చక్కగా నెక్స్ట్ జన్మకు కూడా తెచ్చుకుంటాం అన్నమాట. అంటే మళ్ళీ అవి డిసైడ్ చేస్తాయి ఈ ఫిజికల్ బాడీ ఎలా ఉండాలి, మనం ఎలా రన్ చేస్తాము, ఈ ఫిజికల్ బాడీలో నా ప్రవర్తన ఎలా ఉంటుంది, దేనికి నేను ఎక్కువ మక్కువ చూపుతాననేది ఆ 2 డిసైడ్ చేస్తాయి. ఇది దీనిలో ఉన్న సూక్ష్మం అన్నమాట. అది చెప్తున్నారు అక్కడ. ఆ కారణం ఆత్మతలంలో కూడా నీతో పాటు ఉంటుంది. బాధలో, దుఃఖంలో, కోపంలో శరీరాన్ని వదిలివేసినంత మాత్రాన అవన్నీ శరీరం వదిలాక కూడా నీతో పాటే ఉంటాయి, వదలవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంకా లోవర్ తలాల్లోకి లేకపోతే మనిషి జన్మ కూడా రాకపోవచ్చు. అది కూడా ఉంటుంది. మనం ఎందుకంటే అంత తీవ్రమైన మానసిక ఆందోళనకి గురి అయినప్పుడు లోయెస్ట్ వైబ్రేషన్లో ఉంటాం. ఎంత లోయెస్ట్ ఆ ప్రాణశక్తి ఎంత ఉంది మనకి చనిపోయేటప్పుడు, దాన్ని బట్టి ఇట్స్ ఆల్ ఎనర్జీ. ఎంత ఎనర్జీతో మనం పోతున్నామో ఆ ఎనర్జీకి సంబంధించిన జన్మే మనకు వస్తుంది. అంతేగాని నెక్స్ట్ ఉన్నతంగా రావాలి అంటే మన ఎనర్జీ కూడా అంత హైగా ఉన్నప్పుడే మళ్ళీ మంచి బర్త్స్ వస్తాయి. ఎవరైనా ఆత్మహత్య థాట్స్ ఏమన్నా వస్తూ ఉంటే జాగ్రత్తగా వినండి ఎపిసోడ్ని.
చావు బాధలకు ముగింపు ఇస్తుంది అన్నది నిజమే. కానీ చావుతో నీ శారీరక బాధలు మాత్రమే మాయమవుతాయి. మానసిక వేదనలు నీతోనే వస్తాయి. అదే చెప్పింది, క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఆ సూక్ష్మ శరీరంతో పాటు మనం ఏదైతే బాధలు పడ్డామో, ఎమోషనల్గా ఫీల్ అయ్యామో కొన్ని సంఘటనలకి, అవన్నీ మనతో పాటే వస్తాయి. వాటిని పోగొట్టుకోలేకపోతే నువ్వు మళ్ళీ ఈ భూమికే రావలసి ఉంటుంది. ఆత్మతలంలోనూ శాంతిగా ఉండలేక, భౌతికంగానూ శాంతిగా ఉండలేక నరక యాతన పడాల్సి ఉంటుంది. నీలోని కోపాన్ని, నకారాత్మక భావాల్ని ప్రేమగా, సానుభూతిగా మలుచుకోకపోతే ఆ ఆత్మ స్వర్గానికి నరకానికి మధ్యలో ఊగిసలాడి ఉండిపోవాల్సి వస్తుంది. అంతే, నకారాత్మక భావనలు ఉన్నవాళ్ళు ఆ అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ సడన్ డెత్స్ అన్నమాట. యాక్సిడెంట్లో చనిపోవటం, సడన్ గా హార్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా చిన్న వయసులోనే కొలాప్స్ అయిపోతారు కొంతమంది, హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. అదేంటి, ఎక్స్పెక్టెడ్ డెత్ కాదది. అలాంటి వాళ్ళకి ఊర్ధత్వ పైన లోకాలకి వెళ్ళలేక, ఇటు ఈ భూమి మీదకి ఒక శరీరం కావాలి భూమి మీదకి రావాలంటే, అది లేక అస్తవ్యస్తంగా, అదేంటి ఎంతో నరకం అంటే అదే. పైకి వెళ్ళలేక కిందకి వెళ్ళలేక మధ్యలో ఉండటం అన్నమాట. అందుకనే మనకి బాడీ ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అంటే, మనం బాగా డబ్బు సంపాదించేసి నెక్స్ట్ 2-3 తరాలకి సంపాదించటం కాదు. ఈ బాడీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యంగా. అది ఎందుకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే, ఆధ్యాత్మిక సాధనకి. ఆ సాధనకి పనికొచ్చే ఒక మాధ్యమంగా, ఒక సాధనంగానే మన శరీరాన్ని చూసి ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది నేను స్ట్రెస్ చేసి ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తాను. ఇందులో చెప్తాను, భగవద్గీతలో చెప్తాను. దిస్ బాడీ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ ఆధ్యాత్మిక సాధన. సోల్ గ్రోత్ కి మాత్రమే మనం ఈ శరీరాన్ని తెచ్చుకున్నాము. ఒళ్ళు పులిసిపోయేటట్టు పని చేసి డబ్బు సంపాదించటానికి కానే కాదు. నువ్వు ఇప్పుడు దుఃఖంలో ఉన్నాను అని అనుకుంటున్నావు కదా, నీ ఆత్మ బలవంతాన శరీరాన్ని వదిలేటప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ బాధ మరి దుఃఖాన్ని పొందుతుంది. ఇది ఆత్మహత్య గురించి చెప్తున్నారు. అమ్మాయి, గురువు నామాన్ని జపించు. అవును, నీ గురువును. మీ కుటుంబం తరచూ షిరిడీకి వచ్చేది. నీ మనస్సులో, హృదయంలో, ఆత్మలో నన్ను నింపుకో. ఎంత ఎక్కువగా నువ్వు నన్ను తలుచుకుంటే అంత ఎక్కువగా నేను నీలో ఉంటాను. నువ్వు నాకు దగ్గరగా వచ్చే కొద్దీ నేను మరింత దగ్గరవుతాను. నువ్వు నా దగ్గరకు ఒక్క అడుగు వేస్తే నేను మీ దగ్గరకు 1 మైలు వస్తాను. అండర్లైన్ దట్. ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబా అంటే ఆయన 1 మైలు మన వైపుకి వస్తానని చెప్తున్నారు. ఇంకంతకంటే మనకు భరోసా ఏం కావాలి చెప్పండి. ఒక చిన్న కప్పు టీ, ఒక్కసారి నా పేరు తలుచుకోండి చాలు అని అంత ఇదిగా చెప్తున్నారు. అంతకంటే ఇంకా ప్రేమ మనం ఎవరికి ఇవ్వలేము. ఇంత ప్రేమ మనం ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. అది దైవత్వం అంటే. దైవం అంటే అది. నువ్వు, నీ షిరిడి సాయిబాబా ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు బాధపడవద్దు. బాధతో పోట్లాడాలి అని ప్రయత్నించవద్దు. నీ జీవితం అంతా నువ్వు దాంతోనే జీవించాలి. నీ గురు ప్రేమ, నువ్వు చేసే సేవ నిన్ను ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది. మనందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారం వైపు నడవాలి అంటే ఒక గురువు అనుగ్రహము, ఒక దైవము, ఎవరైనా మీరెవరైనా నమ్మితే అది ఆ నమ్మకం అనేది స్ట్రాంగ్గా ఉండి పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఆ గురువు కూడా, దైవం కూడా మనని ముందుకు తీసుకువెళ్తారు. ఆ నమ్మకము, ఆ శరణాగతి మనలో రావాలి. బాబా రుద్ర ద్వారా ఆమెకి అగ్ని ధ్యానం ఎలా చేయాలో, శరీరానికి, మనస్సుకు, ఆత్మకు రక్షణార్థమై ఎలా ప్రార్థించాలో నేర్పాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి రుద్రని గట్టిగా హత్తుకుంది. రుద్రకి తాను 1000 సంవత్సరాల వృద్ధుడినన్న అనుభూతి కలిగింది. ఆమెకన్నీ నేర్పించి, ఆమె ఎలాగ ధైర్యంగా ఉండాలో చెప్పిన తర్వాత ఆమె వెళ్ళిపోయేటప్పుడు రుద్రాని హగ్ చేసుకుంది. అప్పుడు ఆయనలో, రుద్రలో ఉండేది బాబా కాబట్టి అదే ఫీల్ ఆయన అయ్యాడనమాట. అంటే బాబా శరీరంలో తానే ఉంటే ఎలాగా అనిపిస్తుందో
ఆ బాబా ఎంత వృద్ధుడో ఆయనకు కూడా అలానే అనిపించింది. ఓ గంట తరువాత రుద్రకి జ్వరం, అలసట, నిస్త్రాణ మొదలై 3 రోజుల పాటు ఉన్నాయి. తాను ఆ 3 రోజులు ఒంటరిగానే ఉన్నాడు. వరండాలో, సోఫాలో కూర్చోవడం, సముద్రాన్ని చూడడం, తన దగ్గరికి వచ్చే 3 కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం అంతే. ఆ కుక్కలు అన్నీ కానీ కనీసం ఒక్కటైనా ఆ 3 రోజులు రుద్ర దగ్గరే గడిపాయి. ఆ 3 రోజులు రుద్రలోకి ఎంతో సందేశం వచ్చింది. వాటి మాస్టర్‌ని అవి ఎంతో ప్రేమ వాటికి. అవి ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాయి. కనీసం ఒక్క కుక్క అయినా ఆయన దగ్గరే ఉంటూ చూసుకుంటూ ఉంది. ఆ 3 రోజులు ఆయన కామ్‌గా తనలో తాను ఉన్నాడు కాబట్టి బాబా నుంచి ఎంతో సందేశం కూడా అందింది. ఏమని చెప్పారో బాబా చూద్దాం. ప్రతి వ్యక్తి లోపల అన్ని ప్రశ్నలకు సమాధానాలున్నాయి. ప్రతి వ్యక్తి చేయవలసిందల్లా నిశ్శబ్దంగా ఉండి తన లోపలికి తాను వెళ్ళడమే. తన శ్వాస మీద ధ్యాస పెట్టి తన అసలు ఇంటికి తాను తిరుగు ప్రయాణం అవ్వాలి. ఇందుకోసం ఏ మీడియం అవసరం లేదు. ఆశ్రయం అక్కర్లేదు. పుస్తకాలతో పని లేదు. గురువుతో పని లేదు. నీ అసలైన గురువు నీ లోపలే ఉన్నాడన్న విశ్వాసం చాలు. ఆ అసలు గురువే నీ సొంత ఇంటికి నిన్ను తిరిగి తీసుకుని వెళ్తాడు. అది మన లోపలికి మనం వెళ్ళటం. ఎప్పుడైనా బాబా చెప్తున్నది అదే మనకి. మన లోపలికి మనం వెళ్ళాలి అంటే మనం ధ్యానంలోకి వెళ్ళాలి. కామ్ డౌన్ అవ్వాలి. మన మనసుని కాస్త అన్నిటి మీద నుంచి మరల్చి మనలోకి మనం వెళ్ళినప్పుడు, కళ్ళు మూసుకుని ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనలోకి మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మన ఇంటికి మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వాలి. అంటే ఏ పరమాత్మ నుంచి మనం వచ్చామో ఆ పరమాత్మ దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళాలి. 4వ రోజు రుద్ర లేచాక తాను తిరిగి స్వస్థత పొందిన అనుభూతి కలిగింది. తన 3 కుక్కలు బీచ్‌లో తిరుగుతూ కనిపించాయి. బ్లాండీ రుద్రని చూసింది. ఆనందంతో అరిచింది. రుద్ర కూడా లేచి నెమ్మదిగా బీచ్ వైపు అడుగులేశాడు. తెలతెలవారుతోంది. చల్లగా ఉంది. తన 3 స్నేహితుల వైపు నడిచాడు. అవి కూడా ఎన్నో ఏళ్ల ఎడబాటు తర్వాత కలుసుకుంటున్నట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చాయి. మరణానంతర జీవితం గురించి రుద్ర ఆశ్చర్యపోతున్నాడు. ఒక రైలు ప్రమాదంలో మరణించిన కొడుకు యొక్క తండ్రిని తాను కలుసుకోబోతున్నాడు. అతను ఓ సిటీలో నివసిస్తున్నాడు. అతనికి దగ్గరలో దేశ్ముఖ్ అనే స్నేహితుని కిరాణా షాపు ఉంది. ఆ దేశ్ముఖ్‌కి రుద్ర ప్రామిస్ చేశాడు. ఈ తండ్రిని చూస్తానని. అతని పేరు వాద్వాని. కొడుకు చనిపోయిన నాటి నుండి తన బిజినెస్ చూసుకోవడం కూడా మానేశాడు. అతని ఆరోగ్యం కూడా దిగజారుతోంది. అది చూసి అతని భార్య ఆందోళన చెందుతోంది. సో 3 రోజులు రెస్ట్ తీసుకుని, కాస్త బాబా నుంచి సందేశం అందుకుని, రిలాక్స్ అయిన తర్వాత 4వ రోజుకి మళ్ళీ ఇంకొక క్లయింట్ ఇంకొకరు వస్తూ ఉన్నారనమాట. ఈ వ్యక్తి ఎవరంటే వాద్వాని అని. ఒక ప్రమాదంలో తన కొడుకును కోల్పోయాడు. అప్పటి నుంచి ఆయన అన్నీ మానేసి కొడుకు కోసమే దుఃఖిస్తూ, ఇంకా తను కూడా ఎంతో అనారోగ్యం పాలవుతూ ఉంటే ఆయన భార్య భయపడుతోందనమాట. అతనికి తన కొడుకుతో మాట్లాడాలని ఉంది రుద్ర సాబ్. కాబట్టి దయచేసి అతనికి సాయం చేయండి అన్నాడు దేశ్ముఖ్. నాకు అది సాధ్యపడుతుందో లేదో తెలీదు. నేను ఇంతవరకు ఆత్మలతో ఎప్పుడూ మాట్లాడలేదు అన్నాడు రుద్ర. నేను మీ గురించి చాలా విన్నాను సాబ్. అతనికి మీరు సహాయపడగలరు. అతను చాలామంది మీడియంల దగ్గరికి వెళ్ళాడు. కానీ అతనికి తాను తన కొడుకుతోనే మాట్లాడాను అన్న నమ్మకం కలగలేదు. మీరు తప్పక అతనికి సహాయపడగలరని నాకు అనిపిస్తోంది. అతని కొడుకే అతని సర్వస్వం అన్నాడు దేశ్ముఖ్. ఈ ఫ్రెండ్ రికమెండ్ చేస్తూ ఉన్నాడనమాట. ఎవరైతే ఆ వాద్వాని అనే వ్యక్తి ఉన్నాడో అతని ఫ్రెండ్ దేశ్ముఖ్ అనే అతను హెల్ప్ చేయమని రుద్రాని అడుగుతూ ఉన్నాడు. బాబాతో మాట్లాడడమే కాకుండా అతని కొడుకుతో అతని ఆత్మతో మాట్లాడించమని అడుగుతూ ఉన్నాడు. కానీ రుద్ర ఇంతవరకు ఆత్మలతో ఎప్పుడు మాట్లాడలేదు. చివరికి రుద్ర ఒప్పుకున్నాడు. అది కూడా తనలోని ఓ మృదుస్వరం ఒప్పుకోమని చెప్పింది గనుక. అంటే బాబానే చెప్తున్నారు ఒప్పుకోమని. బాబా ఎక్కడున్నావు పెద్దాయనా? నిన్ను చాలా మిస్ అవుతున్నాను అనుకున్నాడు రుద్ర. ఆ రోజంతా తన బలాన్ని తాను కూడగట్టుకునే పనిలో ఉండిపోయాడు రుద్ర. ఇంత బలహీనతను ఇంతవరకు తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. ఛానలింగ్స్ అన్నీ తన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎంత రక్షణ పెట్టుకున్నా కూడా
ఆ వచ్చే వాళ్ళ యొక్క దుఃఖము, ఆ బాధ అనేవి ఈయనని ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆయన వీక్ అయిపోతూ ఉన్నాడు. సో, ఈ ఛానెలింగ్స్ అన్నీ కూడా రుద్ర ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన అందరికీ సహాయపడాలనే ఉద్దేశ్యంతో అలానే బలాన్ని కూడగట్టుకుంటూ ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. బాబాని అర్థిస్తూ ఉన్నాడు. మనకిక్కడ బాబా ఈ ఎపిసోడ్‌లో కూడా లాస్ట్ ఎపిసోడ్ లాగానే ఎన్నో విషయాలు చెప్పారు. మన కుల దైవాన్ని కానీ, మనం ఎప్పుడైనా మొక్కుకున్న మొక్కులు కానీ విస్మరించకూడదు అని. పరమాచార్య స్వామి కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు. కులదైవాన్ని అంటే మీ ఇంటి దేవుడు, ఇంటి దైవం అని ఒకరుంటారు. వాళ్ళ దగ్గరికి ప్రతి సంవత్సరం వెళ్ళమని, వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళకి ఏవైతే చేయాలో ఎవ్రీ ఇయర్ అవన్నీ చేయమనేసి చెప్తూ ఉంటారు. అలాగా ఎందుకు అంటే వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట ఎప్పుడు. వాళ్ళకేదో మనం ఇస్తున్నామనే భావనతో కాకుండా మనల్ని వాళ్ళు రక్షిస్తున్నందుకు ఒక కృతజ్ఞతా భావంతో మనం చేయాల్సినవన్నీ చేయాలి. అంతేకాకుండా ఒక మొక్కు అనేది మొక్కుకున్న తర్వాత అది మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయినా మనకి ఏదన్నా సంఘటనలు నెగెటివ్‌గా జరుగుతున్నాయి అంటే ఒక్కసారి గమనించుకోవాలి. మనకి ఇంకొకటి ఆత్మహత్య గురించి. అస్సలు దాని గురించి థింక్ చేయనే వద్దు. దానివల్ల ఏ ఉపయోగము లేదు అని చెప్తున్నారు బాబా. మనకి బాబా ఎన్నో నేర్పిస్తూ ఉన్నారు. మనం ఇవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్‌లో పెడుతూ ఆ బాబాని, ఆ పరమాత్ముడిని రీచ్ అవుదాం. విని వదిలేయకుండా సాధనా మార్గంలో పెట్టి మనం ముందుకు వెళ్దాం. ఈ తండ్రికి బాబా ఏం చెప్పబోతున్నారు? తన కొడుకుని చూపిస్తున్నారా? లేదా? ఇంకేం చెప్పి ఆయన దుఃఖాన్ని పోగొడుతున్నారో వచ్చే గురువారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.